వెల్కమ్ టు శంకర్ టాలీ అకాడమీ. సో ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో గ్రూప్ క్రియేషన్ ఎలా చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో డిస్కస్ చేసాము. సో నిన్న కంటిన్యూషన్ ప్రాబ్లం మనకు ఉంది. సో లెడ్జర్ క్రియేషన్ గ్రూప్ క్రియేషన్ అయితే అయిపోయింది, కానీ బట్ లెడ్జర్ మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్ని బేస్ చేసుకొని లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలనేది ఈరోజు టాపిక్ అండి. అది ఎలా అనేది మనం స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, సో అగైన్ మళ్ళీ వెల్కమ్ టు శంకర్ టాలీ అకాడమీ. ఓకే, we start the classes. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాము అంటే గ్రూప్ క్రియేషన్ అనేది చేసామండి. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 1 2 3 4 గ్రూప్స్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు మనం అదే కంటిన్యూషన్ ప్రాబ్లంలో ఈ లెడ్జర్ క్రియేషన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూడబోతున్నాము. చేసిన తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి అకౌంట్స్లో ఎలా ఎలా వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఓకే, సరే, ఫస్ట్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అండి? సో నిన్న కంటిన్యూషన్ ఫైల్ నేను యాక్టివేట్ చేసుకున్నానండి. సో మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము అంటే గో టు క్రియేట్కి వెళ్తామండి. సో క్రియేట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? లెడ్జర్కి వెళ్ళాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి, మన టాపిక్ నేమ్ ఏంటి అంటే గ్రూప్స్ చాప్టర్ యొక్క కంటిన్యూషన్ క్లాసు. నిన్న క్లాస్ కంటిన్యూషన్ ఈరోజు మనం చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లో మనం గ్రూప్ క్రియేషన్ అనేది 4 గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం డిస్కస్ చేసి అసలు గ్రూప్స్ అంటే ఏంటి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ మనం క్రియేట్ చేసినటువంటి అవసరం ఏంటి అనేది డిస్కస్ చేసేసాము. బట్ ఇప్పుడు లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్ని బేస్ చేసుకొని లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేయాలనేది కంటిన్యూషన్ ప్రాబ్లం అండి. సో లిజన్ చేయండి. సో ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి? లెడ్జర్ క్రియేషన్కి వెళ్ళండి. యాజ్ స్టేజ్గా మనకి F11 ఆన్ చేసి అన్ని ఆప్షన్స్ డీయాక్టివేషన్లో ఉండాలి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఇదే ఫైల్ F11 ఫీచర్స్ డీయాక్టివేట్ చేసాం కాబట్టి F11 ఫీచర్స్లో ఏదైనా ఆప్షన్ యాక్టివేట్ చేసి ఓన్లీ యాక్టివ్ ఫైల్కే ఉంటుందని ఆల్రెడీ మనం F11 F12 ఫీచర్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. అందువల్ల F11 ఫీచర్స్లో ఏదైనా ఆప్షన్ వేసి పెడితే యాక్టివేషన్ ఫైల్కి దాని ఎఫెక్ట్ అట్లా ఉంటుంది, ఏం చేంజెస్ అవ్వదండి. సో అదేవిధంగా F12 లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు F12 ఆన్ చేసి మనం ఒక ఆప్షన్ వేసి పెట్టుకోవాలని చెప్పామండి. అదేంటి? ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్స్ అనేసి ఆల్రెడీ ఇస్లో ఉంది అది, ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి యాక్టివేషన్లో ఉంది. నేను ఈ సిస్టంలో నా తర్వాత ఎవరు ఈ కంపెనీ ఓపెన్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫైల్ F12 ఆన్ చేసి కన్ఫిగర్ ఏం సెట్ చేయలేదు కాబట్టి మనం నిన్న పెట్టిన ఆప్షన్ ఆల్రెడీ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు వేసి పెట్టుకుంటామంటే లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్లో నుంచి F12 ఆన్ చేసి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్ ఆప్షన్స్లో ఉంటేనే మనకి ఇక్కడ ఐ మీన్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవుతుంది. అప్పుడు మీకు అమౌంట్ ఇవ్వడానికి సిస్టమ్ అలౌ చేస్తుందండి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాము? లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఈబీ పెయిడ్ అండి. ఈబీ పెయిడ్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అని తీసేసుకుంటున్నాము. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అండర్ ఏమి ఇవ్వాలి? సో బాగా ఆలోచించండి, ఇక్కడ జనరల్గా కానీ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అనేది మన లెడ్జర్ క్రియేషన్ థియరిటికల్ నాలెడ్జ్ ప్రకారము కమ్స్ అండర్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలండి. కానీ ఈ ప్రాబ్లంలో మన ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అండర్ ఏమి ఇవ్వాలి అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలండి. సార్ ఎందుకు సార్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాసెస్ అదే కదండి. ఇక్కడ వాడు ఏం అడిగాడు మనకి? ఈ 2 లెడ్జర్స్ నాకు ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ అనే హెడ్డింగ్ కింద కావాలని అడుగుతున్నాడు. సో ఆ విధంగా మనం చేయాలి అంటే ఈ గ్రూప్ మన దగ్గర లేదు కాబట్టి ఒక గ్రూప్ మనం క్రియేట్ చేసుకున్నాం. బట్ ఈ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఉన్నటువంటి నేచర్ ఆఫ్ అండర్స్ ప్రకారం కాకుండా వాడు అడిగినటువంటి హెడ్డింగ్ కింద ఈ లెడ్జర్స్ మనం ఇవ్వాలి కాబట్టి కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. అడ్మిన్ ఎక్స్పెన్స్ గ్రూప్ మన దగ్గర ఉందా డిఫాల్ట్గా 28 గ్రూప్స్ అంటే? లేదు. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా మనం న్యూగా క్రియేట్ చేసాం కదండి. క్రియేట్ చేయడం ఆటోమేటిక్గా లిస్ట్లో యాడ్ అయి ఉంటుంది. మనకి ఉందా ఇక్కడ? సో ఉంది, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసారంటే సరిపోతుంది. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు? అమౌంట్ అనేది ఇక్కడ డమ్మీ అండి. జనరల్గా మనం గ్రూప్ వైజ్ మనకి అనుకున్నటువంటి గ్రూప్ కింద మనకు లెడ్జర్స్ డిస్ప్లే చేయాలి అంటే ఎలా అనేది మన టాపిక్. బట్ ఇక్కడ అమౌంట్ మ్యాచ్ అవ్వదు. బట్ ఓన్లీ గ్రూప్ మనం అనుకున్నటువంటి హెడ్డింగ్ కింద ఉందా లేదనేది మాత్రమే ఎగ్జామ్ పాంపుల్లో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అమౌంట్ కాలం ఉంది కాబట్టి జస్ట్ అమౌంట్ ఇచ్చానండి. అమౌంట్ గురించి ఏం పట్టించుకోవద్దండి, నో ప్రాబ్లం. బట్ ఎట్లయినా కానీ ఈ గ్రూప్ను బట్టి ఇది ఇక్కడ డెబిట్ తీసుకుందండి. ఎందుకంటే మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనే గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు నేచర్ ఆఫ్ అకౌంట్ ఏం తీసుకున్నాము? ఎక్స్పెన్సెస్ తీసుకున్నామండి. సో ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? మనము డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని. ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ ఏదైనా ఉంటే క్రెడిట్ చేయాలి. ఆ రూల్ ప్రకారం ఆటోమేటిక్ సిస్టమే డిఫాల్ట్గా
అది డెబిట్ క్రెడిట్ తీసేసుకుంటుంది. బట్ ఈ ప్రాబ్లం అది డెబిట్ క్రెడిట్ అనేది మీరేం థింక్ చేయొద్దండి. మనం అనుకున్నటువంటి హెడ్డింగ్ కింద మనం క్రియేట్ చేసేటటువంటి లెడ్జర్ డిస్ప్లే అవుతుందా లేదా అనేది మన టాపిక్ యొక్క కాన్సెప్ట్ అండి. సో అయిపోయింది. సో నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి, టెలిఫోన్ ఛార్జెస్ అండి. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, జనరల్గా టెలిఫోన్ ఛార్జెస్ కంట్రీ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. బట్ నేచర్ ప్రకారము, రూల్ ప్రకారము 28 గ్రూప్స్లో నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద మన టెలిఫోన్ ఛార్జెస్ అనేది జనరల్గా ఇవ్వాలి. కానీ వాడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో టాస్క్ ఏంటి, టెలిఫోన్ ఛార్జెస్ అనే అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ కింద కావాలని చెప్తున్నాడు కాబట్టి బట్ మన అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనేసి ఇచ్చేస్తాం. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి 6,000 ఇచ్చాడు కాబట్టి 6,000 రూపీస్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేది. క్లియరా? సో ఫస్ట్ 2 లెక్చర్స్ కూడా మన క్రియేట్ చేసినటువంటి గ్రూప్ కింద ఇచ్చేసామండి. నెక్స్ట్ మేనేజర్ శాలరీ. సో మేనేజర్ శాలరీకి కూడా మనం అండర్ ఏమి ఇవ్వాలి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనకి ఏ హెడ్డింగ్ కింద ఇచ్చాడు, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద ఇచ్చాడు కాబట్టి సో మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ డిఫాల్ట్గా మన దగ్గర ఉంటుందంటే ఉండదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది 28 గ్రూప్స్లో, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో కంటే మనకి యాడ్ అయింది. ఎందుకంటే కొత్తగా మనం లాస్ట్ క్లాస్లో మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఉంటుందండి. సో ఎంటర్ చేసేయండి. అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 2,000 రూపీస్ ఇచ్చాడు. యాక్సెప్ట్. నెక్స్ట్ ఏంటి, మ్యాగజైన్స్ అంటే వార్తాపత్రికలు. బట్ అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటున్నాము. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 1,000 రూపీస్ ఇచ్చాడు. తర్వాత గ్రూప్ ఏంటి, తర్వాత లెడ్జర్ ఏంటి, స్టేషనరీ అండి. సో అగైన్ మళ్ళీ స్టేషనరీ కాపీ చేయండి, ఎంట్రీ ఇవ్వండి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1,500 రూపీస్ ఇచ్చాడు. యాక్సెప్ట్ చేసేస్తామండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంటర్ ఏమి ఇవ్వాలి, షేర్ క్యాపిటల్ అని ఇవ్వాలి. అంతే కదా, మరి ఏ హెడ్డింగ్ కింద ఇచ్చారు, షేర్ క్యాపిటల్ అనే గ్రూప్ కింద ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేటువంటి లెడ్జర్స్ మనకు కనిపించాలన్నాడు కాబట్టి మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండర్ ఏం చేస్తాము అంటే షేర్ క్యాపిటల్. సో ఆల్రెడీ మన దగ్గర ఉందా, ఉంది. సో డిఫాల్ట్గా లేదండి, కానీ మనం క్రియేట్ చేసాం కాబట్టి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లోకి యాడ్ అయ్యింది. సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అమౌంట్ ఎంత ఇచ్చాడండి, 5 lakhs ఇచ్చాడు. సో మనం ఏమి ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా డెబిట్ క్రెడిట్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి, ఇష్యూ. సో ఎందుకంటే క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకుని క్యాపిటల్ ఫర్మ్కి ఎప్పుడు కానీ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకున్నది. లేదంటే క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ ప్రకారము, పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఓనర్ అనేటటువంటి వ్యక్తి ఫర్మ్కి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం గివర్ని ఏం చేస్తాము అంటే క్రెడిట్ చేయాలి కాబట్టి అది ఆటోమేటిక్గా క్రెడిట్ సింబల్ తీసేసుకుంటాం. అవునా? సో క్రెడిట్ సింబల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. బట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది కూడా సేమ్ అండర్ క్యాపిటల్ అకౌంట్ కింద ఇవ్వాలి కాబట్టి సో స్ట్రక్ అయింది, నో ప్రాబ్లం. ఒక సెకండ్ అండి, స్ట్రక్ అయినట్లుంది. ఓకే. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండర్ షేర్ క్యాపిటల్ ఆల్రెడీ ఉంది. బట్ ఆల్రెడీ ఉంటే మీరు ఎంటర్ ఇవ్వకూడదండి. జస్ట్ మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, హైలైట్ చేసిన తర్వాతే మనం సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. లేదు అంటే మనకు ఆల్రెడీ అక్కడ కనబడుతుంది కదా, మీరు ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఫస్ట్లో ఏమైతే ఉంటుందో అది తీసేసుకుంటుంది. కొంచెం జాగ్రత్త, అండర్ సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం మనం కన్ఫర్మేషన్ అయిన తర్వాత సెలెక్ట్ చేయాలండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు మనకి, 2 lakhs ఇచ్చాడండి. సో కాబట్టి మన అమౌంట్ ఎంత అంటే 2 lakhs రూపీస్ కాబట్టి 2 lakhs ఇచ్చేస్తాం ఇక్కడ. ఓకే. 2 lakhs ఇచ్చేసేయండి. సారీ, 20,000 తీసుకోండి, 2 lakhs ఇచ్చేసారు, యాక్సెప్ట్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి ఇక్కడ, స్టాఫ్ లోన్ అండి, గ్రూప్. బట్ అండర్ రామ్ అని ఇచ్చాడు. సో రామ్ అనేది మనం గ్రూప్ లెడ్జర్ కాబట్టి జనరల్గా లెడ్జర్లో వచ్చేసి రామ్ అని తీసుకుంటాము. అండర్ ఏం చేయాలంటే స్టాఫ్ లోన్ అని తీసేసుకోవాలండి. ఎక్స్ప్రెస్ చేస్తే మనకి ఎస్లో ఉండేది హైలైట్ అవుతుంది. స్టాఫ్ లోన్ ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు లెడ్జర్కి మనం ఏ హెడ్డింగ్ కింద అయితే లెడ్జర్ మనం ఇమ్మని చెప్పాడో ప్రాబ్లంలో, దాని ప్రకారం ఇక్కడ మనం ఫాలో అవుతున్నాము. కానీ స్టాక్ లోన్ అనేటటువంటి గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు అది అసెట్ నేచరల్, లైబిలిటీ నేచరల్ ఆల్రెడీ మనం డిసైడ్ చేసేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం స్పెసిఫిక్గా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 10,000 ఇచ్చాడు. సో తర్వాత ఎవరు తీసుకున్నారు లోన్ మన ఫర్మ్ దగ్గర నుంచి, శామ్ అండి. సో అగైన్ మళ్ళీ ఏం చేస్తారు అంటే శామ్ అని టైప్ చేయండి, అంటే స్టాఫ్ లోన్ ఇచ్చేసేయండి. అమౌంట్ ఎంత అంటే 20,000 రూపీస్ తీసుకుంటాము. తర్వాత ఎవరు అంటే
రమేష్ అండ్ స్టాఫ్ లోన్ ఇచ్చేసేయండి. అమౌంట్ ఎంత అంటే 30,000 తీసేసుకున్నామండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అన్ని లెక్చర్స్ అయిపోయింది, రమేష్ కూడా అయిపోయింది. టోటల్ గా గ్రూప్ క్రియేషన్ అనేది మన టాపిక్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఐ మీన్ లెడ్జర్ తో కూడా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని క్రియేట్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వదండి. జస్ట్ మనం అనుకున్నటువంటి గ్రూప్ హెడ్డింగ్ కింద మనం క్రియేట్ చేసినటువంటి లెక్చర్ డిస్ప్లే అవుతుందా లేదా అనేది మన కాన్సెప్ట్ అండి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది, దాని గురించి మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే అండి, ఇప్పుడు మనకి గ్రూప్ క్రియేషన్ లాస్ట్ వీడియోలో అయిపోయింది. దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో మనకి లెడ్జర్ క్రియేషన్ కూడా మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్ కింద ఎలా ప్లేస్ చేయాలి అనేది మనం కంప్లీట్ చేసేసామండి. ఇప్పుడు మన మెయిన్ అవుట్పుట్ ఏంటి అంటే మనం అనుకున్నటువంటి గ్రూప్ హెడ్డింగ్ కింద మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్ కనిపిస్తాయా అనేది మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు మనం జనరల్గా రిపోర్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్తామండి? ఫైనల్ అకౌంట్స్ రిపోర్ట్ కావాలి అంటే మనం జనరల్గా గో టు బ్యాలెన్స్ షీట్కి వెళ్తాం, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తాం. సో ఇక్కడ మళ్ళీ నిదానంగా అబ్జర్వ్ చేయండి. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే మనకి డీటెయిల్ ఫార్మేట్లో కావాలంటే షార్ట్ కట్కి ఏంటి అండి? Alt F5 అండి ప్రెస్ చేసాను చూడండి. సో స్టాఫ్ లోన్ కింద ఎవరెవరు స్టాఫ్ లోన్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు టోటల్గా, అదేవిధంగా షేర్ క్యాపిటల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రూపంలో ఎంత అమౌంట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ రూపంలో ఎంత అమౌంట్, టోటల్ ఎంత అనేది ఇచ్చాడండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, మనం ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసాము? 4 గ్రూప్స్ క్రియేట్ చేసామండి. బట్ ఇక్కడ నాకు ఎన్ని డిస్ప్లే అవుతున్నాయి? ఇక్కడ 2 గ్రూప్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఒకటి స్టాఫ్ లోన్ అనే గ్రూప్ డిస్ప్లే అవుతా ఉంది, అదేవిధంగా షేర్ క్యాపిటల్ అనేటటువంటి గ్రూప్ మనకు డిస్ప్లే అవుతుందండి. బట్ రిమైనింగ్ 2 గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది. మన ఇక్కడ ఉండేది బ్యాలెన్స్ షీట్ కదా. మన నేచర్ ఆఫ్ గ్రూప్స్కి ఏం తీసుకున్నాము? షేర్ క్యాపిటల్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు లైబిలిటీ అని తీసుకున్నాము, స్టాఫ్లో అనే గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు అసెట్ అని తీసుకున్నాం. ఎందుకు ఆ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ లైబిలిటీ తీసుకున్నాం, ఇక్కడ అసెట్ తీసుకున్నాం అనేది నేను ఆ క్లాస్లో ఆ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడే చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూసారంటే ఈజీగా క్లియర్గా మీకు అర్థమవుతుందండి. బట్ ఇంకా రిమైనింగ్ 2 ఎక్కడ ఉంటుంది అంటే గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి Alt F5 డీటెయిల్ ఫార్మేట్ చూడండి. అది 2 కూడా ఎక్స్పెన్సెస్ ఇచ్చాం కదా నేచర్ మనము, అందువల్ల ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ఎక్స్పెన్స్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ 2 గ్రూప్స్ ఉన్నాయండి. సో కాబట్టి అడ్మిన్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద ఆ 2 లెడ్జెస్ వచ్చాయా లేదా, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ కింద 2 లెడ్జెస్ వచ్చాయా లేదండి. సో మనం జనరల్గా కానీ అయితే ఈ 5 లెడ్జర్స్కి మనం అండర్ ఏమి ఇచ్చి ఉండాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి ఉండాలి. అంటే మన యొక్క నేచర్ ప్రకారం, రూల్ ప్రకారం టాలీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు, లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ గ్రూప్ నేచర్ యొక్క థియరిటికల్ నేచర్ ప్రకారము ఈ 5ంటికి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చి ఉండాలి. కానీ ఇక్కడ మనం ఇండివిజువల్గా చేసాం కదండి. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్, ఈజీగా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఏం ఖర్చు పెట్టింది అని చూడొచ్చు. అదేవిధంగా మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టింది, ఏమేమి ఖర్చు పెట్టిందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఒకవేళ మనం ఈ హెడ్డింగ్స్ పెట్టకుండా 5ంటికి కలిపి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాము అంటే ఈ 5 ఎక్కడికి డిస్ప్లే ఉంటుంది మనకి? ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద డిస్ప్లే అయింటే టోటల్ వాల్యూ మనకి ఎంత అమౌంట్ అంటే 15,500 రూపాయలు ఇక్కడ కనిపించేస్తుంటుంది. అప్పుడు మనకి దాని స్ప్లిట్టింగ్ తెలిసి ఉంటుందా? మనకి ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టుంటారో మనకు తెలిసి ఉంటుందా? తెలియదండి. సో అందువల్ల మనం గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ నేచర్ ఆఫ్ గ్రూప్ను బట్టి ఆ లెడ్జెస్ ఇక్కడ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అడ్మిన్ ఎంత ఖర్చు పెట్టింది, మేనేజ్మెంట్ ఎంత ఖర్చు పెట్టింది, మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఈ డిపార్ట్మెంట్ వైజ్ ఎందుకు అంత ఎక్స్పెన్స్ ఎక్కువ ఖర్చు పెట్టాడని మనం అనలైజ్ చేసేసి వాళ్ళకి ఏదైనా మనం సజెషన్స్ ఇవ్వాలన్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా కూడా మనం ఇవ్వచ్చండి. సో దట్ ఈస్ గ్రూప్స్ అండి. కన్క్లూజన్ చెప్తాను చూడండి. గ్రూప్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాను. అంటే ఒక గ్రూప్ అనేది ఎప్పుడు కూడా గ్రూప్ యొక్క తన యొక్క నేచర్ ఏమైతే ఉంటుందో ఆ నేచర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి లెడ్జర్స్ని మాత్రమే కలెక్ట్ చేసి ఆ గ్రూప్ కింద మనకి ఆ లెడ్జర్ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఆ గ్రూప్ నేమ్ని బట్టి ఎంత ఎక్స్పెన్సెస్ జరిగిందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి 28 గ్రూప్స్ కాకుండా ఓన్గా మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్ హెడ్డింగ్ కింద మన యొక్క రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, రెగ్యులర్ ఇన్కమ్స్ కావచ్చు, రెగ్యులర్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ సంబంధించినటువంటి లెడ్జెస్ మనం డిస్ప్లే చేసి చూడొచ్చు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే పర్టికులర్గా మనం అనుకున్నటువంటి హెడ్డింగ్ కింద మనకి అమౌంట్ కనిపిస్తుందండి. దీనివల్ల మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సో కొంతమంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే అర్థం కాదండి. సో వాళ్ళ కంపెనీకి సంబంధించి కొన్ని నేమ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ నేమ్ కింద కానీ ఆ ఎక్స్పెన్సెస్ డిస్ప్లే అయిందంటే ఈజీగా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. సో
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైవ్లో చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు మనకి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ పలానా హెడ్డింగ్ కింద నాకు కావాలి అని అడుగుతారు. లేదు సార్ నా టాలీలో మాకు డిఫాల్ట్గా 28 గ్రూప్స్ ఉన్నాయి, దాని ప్రకారం మనం చేస్తామంటే కుదరదండి. సో అన్నప్పుడు వాళ్ళు అడిగినటువంటి హెడ్డింగ్ కింద ఆ లెడ్జెస్ మన డిస్ప్లే అవ్వాలి అంటే నిన్న చెప్పినటువంటి వీడియో ఈ రోజు వీడియోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అండి. సో టాలీలో చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ కమింగ్ టాపిక్స్ వచ్చే లోపల ప్రీవియస్ చాప్టర్ అనేది కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది 1-2 సార్లు చేస్తే రాదండి. మినిమం ఒక టాపిక్ని 5 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందండి. ఓకే, సో ఈ టాపిక్ మనకి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో రోజు చెప్పేటటువంటి డైలాగే. సో ఈ వీడియో చూడండి, మీకు నచ్చింది అంటే శంకర్ టాలీ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ.